ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతుంది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ మీటైంది. అఖిలపక్ష భేటీకి పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై ప్రతిపక్షాలకు కేంద్రం వివరణిస్తుంది. బిల్లుల ఆమోదానికి మద్దతివ్వాలని అఖిలపక్షాన్ని కేంద్రం కోరుతోంది. ఇక రేపటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 వార్షిక బడ్జెట్లో ఏపీ, బీహార్ కి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బీహార్, ఏపీకి మెట్రో ప్రాజెక్టులు ఇచ్చే అవకాశం ఉంది. విశాఖ, విజయవాడ మెట్రోకు బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక కేటాయింపులు ఉండనున్నాయి. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీయూ పాలిత రాష్ట్రాలకు భారీ కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. అలాగే 5 ఏళ్లలో దేశంలో కనెక్టివిటీ పెంచాలని భావిస్తున్న కేంద్రం 5 ఏళ్ల కాల పరిమితితో ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. ఈ సమావేశాల్లోనే వక్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. అఖిలపక్ష భేటీలో వక్ బిల్లు జాబితా సభ్యులకు అందజేయనుంది. వక్ సవరణ బిల్లు సహా 16 బిల్లులు కేంద్రం తీసుకురానుంది. వక్ చట్ట సవరణపై గతంలో జేఏపీసీ ఏర్పాటు చేయగా 14 సవరణలతో తుది నివేదికను జేపీసీ సిద్ధం చేసింది. జేపీసీ నివేదికను లోక్సభ స్పీకర్కి జేపీసీ చైర్మన్ జగదాంబిక అందజేశారు.